పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు? అంటే ఈయన ఏ పవర్ లేకుండానే చాలా ప్రజలకు మంచి చేస్తున్నారు. పవర్ ఇస్తే ఇంకా మంచి చేస్తారు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, యాజ్ ఎ ఎమ్మెల్యేగా చూడడం అనుకుంటున్నారా? సీఎంగా వస్తే చూద్దాం. నాకైతే సీఎంగా చూడాలని ఉంది. కాకపోతే ఆయన అన్నట్టు ఎమ్మెల్యే ఇస్తే ఆయన పవర్ తెలుస్తుంది కదా జనాలకి. నెక్స్ట్ ఇయర్ పక్కా సీఎం అవుతారు. అన్ని పాజిటివే ఉన్నాయా ఆయన గురించి? అన్నీ పాజిటివ్. అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే ఆయన యాక్టింగ్ తప్ప పాలిటిక్స్కి పనికి రారు అని. లేదు మేము ఒకసారి ఆంధ్ర వచ్చి మీరు ఎక్కడైనా అడగండి, ఆయన చాలా పవర్ ఉన్న వ్యక్తి. ఆయనకి యాక్టింగ్ వల్ల కెరియర్ సెట్ అయింది అని అంటున్నారు. అలా అనుకుంటే ఇంతమంది అభిమానించరు కదా. మీరు యాక్చువల్గా ఆయన సినిమా ఫీల్డ్లో నాకు నచ్చరు. ఈయన మా ఫేవరెట్ హీరో మహేష్ బాబు. నా పొలిటికల్గా ఆయన ఇష్టం అంతే. ఎందుకు అంటే ఏమైనా అంటే ప్రజల కోసం డెవలప్మెంట్ అంటే ఇప్పుడు కౌలు రైతులకు డబ్బులు సొంత డబ్బులు ఇచ్చారు. ఏ పాలిటిషియన్ ఇవ్వలేదు కదా. అట్లా మా ఉద్దానం, అది ఉద్దానం. ఆయన ఉద్దానం కోసం వాటర్ కోసం ఫస్ట్ పోరాడింది పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరిని ఎందుకు చూస్ చేయలేదు? ఇప్పుడు ఈయన అన్నారు ఏమన్నారంటే నాకు మంచి మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటే అన్నారు. మా ఇంట్లో మంచి జరగలేదు కాబట్టి ఆయన నాకు నచ్చలేదు అంతే. అంటే ఇప్పటి వరకు ఆంధ్రాలో ఆయన ఉన్నారు కదా, రూలింగ్లో ఉన్నారు కదా, రోడ్స్ లేవు, జాబ్స్ లేవు, ఏమీ లేవు, కంపెనీస్ లేవు అంటున్నారు. ఎంతవరకు నిజం? అది లేకే కదా మేము హైదరాబాద్లో ఉన్నాం, జాబ్స్ లేకే కదా. ఇంకోటి ఈయన చంద్రబాబు నాయుడు, ఆయన 14 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం. ఆయన అనుభవం అవసరం ఏపీకి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. మీరు ఆంధ్రానా తెలంగాణ? ఆంధ్ర. వీ హ్యావ్ 3 పర్సనాలిటీస్ హియర్. ఒకరిని చూస్ చేసుకోండి. ఎందుకు? నేను ఆయన ఫ్యాన్ కాబట్టి. అపార్ట్ ఫ్రమ్ మూవీస్, పాలిటిక్స్లో ఎలా అంటే అట్లీస్ట్ ట్రై చేద్దాం అనుకుంటున్నారు కదా. వీళ్ళిద్దరిని ఎందుకు చూస్ చేయలేదు? ఆప్షన్ అనిపించలేదు నాకు, వేరే ఆప్షన్ వెతుక్కోవాలని. అంటే వీళ్ళు పనికిరారని కాదు, అంటే వీళ్ళిద్దరు కలిసేగా చేస్తున్నారు. అంటే ఇండివిజువల్గా చూస్తే ఈయన మీద బ్యాక్ స్టెప్పింగ్ అని ఒక మార్క్ ఉంది. యా ఓకే ఉంది, కానీ నాకు అంత నాలెడ్జ్ లేదు పాలిటిక్స్ గురించి. ఈయన రూలింగ్లో వచ్చాక కూడా అంత పెద్దగా ఏం డెవలప్మెంట్ జరగలేదు అని. నిజమే. అది ఎట్లా చెప్తారు? డెవలప్మెంట్ జరిగి ఉంటే ఏపీ వాళ్ళు ఇక్కడ ఉండరు కదా ఎక్కువ. అంటే ఇప్పుడు వరకు కంపెనీస్ అవన్నీ అక్కడ ఉంటాయి కదా. ఏపీ వాళ్ళు ఇక్కడ జాబ్స్ వెతుక్కునే పని ఉండదు. అంటే అది అన్ఎంప్లాయ్మెంట్ తక్కువగా కూడా ఉంది. యాజ్ వెల్ ఏంటది డ్రింకింగ్, ఐ మీన్ మద్యపానం ఏదో అంటారు కదా, అది కూడా కల్తీ.